మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ట్రైలర్ దుమ్ము రేపుతోంది. నా శివుడి అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ మట్టు పెట్టే సీను ప్రేక్షకుల హృదయాలకి హత్తుకుంటోంది. ఆ ట్రైలర్ లో అసలు త్రిశూలాన్ని వాడాలి ఆ ఫైట్ లో అనేది మీకు ఎలా అనిపించింది? దాని కంపోజిషన్ మా సన్ను చేసాడు, అది తిరిగేది మీ అబ్బాయి అప్డేట్ వర్షన్. బాలకృష్ణ గారి గెటప్ చాలా బాగుంది, అఘోరాగా. క్యారెక్టరేషన్ కి షూట్బుల్ అయిన గొప్ప నటుడు బాలయ్య బాబు అని తెలుగు ఇండస్ట్రీ గౌరవం చెప్పుకోవచ్చు. అలాగే విశ్వంబర, రాజా సాబ్ విశేషాలు కూడా చెప్పండి. రాజా సాబ్ చేసాము, విశ్వంబర. హీరోయిన్స్ ఎవరికైనా చేశారా? సూపర్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో, నాగార్జున గారి కాంబినేషన్ లో. అమ్మాయి కొత్తగా వస్తుంది, అమ్మాయి కొద్దిగా యాక్షన్ ఉంది, ఆయనతో నేర్పం ఉంటే కొంచెం ట్రైనింగ్ ఇచ్చాం. ఫైటర్స్ గా మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? ఫస్ట్ మేము ఊర్లో ఉండగా ₹1 కూలికా నుంచి స్టార్ట్ చేసిన లైఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రామ్ లక్ష్మణ్ గారి హోమ్ టూర్ చేసి ఆకలికి అలమటించిన రోజుల నుంచి అఖండ 2 వరకు వారి ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి. నార్మల్ గా సినిమా వాళ్ళంటే హై క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరనే అభిప్రాయం చాలా మందిలో ఉండొచ్చు. కానీ రామ్ లక్ష్మణ్ గారు మాత్రం వారందరికీ భిన్నం. ఈ రోజుకి కూడా తన కుటుంబ సభ్యులు అందరితో కలిసే వారిద్దరూ ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ, అలాగే రామ్ గారి ఫ్యామిలీ, లక్ష్మణ్ గారి ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చూసారు కదా, హైదరాబాద్ లోని వారి ఇల్లు మొత్తం 5 అంతస్తులో ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవారైన లక్ష్మణ్ గారు ఉంటారు. అదిగోండి సెకండ్ ఫ్లోర్ లో రామ్ గారు ఉంటారు. ఆ పై ఫ్లోర్ లో ముగ్గురు అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవారైన బాబురావు గారు ఉంటారు. ఆ తర్వాత 4th ఫ్లోర్ ఉంటుంది. ఆ 4th ఫ్లోర్ అంతా కూడా వాళ్ళ యోగా, అలాగే జిమ్, మిగతా ఆఫీస్ యాక్టివిటీస్ కి సంబంధించిన అది ఫ్లోర్. అలాగే 5th ఫ్లోర్ అయితే ఎంత బాగుందో, అక్కడికి వెళ్ళి మనం ఖచ్చితంగా చూడాల్సిందే. లోపలికి వెళ్ళి రామ్ లక్ష్మణ్ గారితో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, కానీ మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్దాం రండి. చిన్నవారైన లక్ష్మణ్ గారు ఉండే ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో #1 ఫైట్ మాస్టర్స్ గా, స్టంట్ మాస్టర్స్ గా మంచి పేరు తెచ్చుకున్న రామ్ లక్ష్మణ్ గారు పట్నం వాసనలు గిట్టని పల్లె జీవులు, ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ చూసినా గానీ మొక్కలు, పచ్చదనం ఎంత చక్కగా కనిపిస్తోందో. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా పెద్ద పెద్ద చెట్లు నాటారు. వాటన్నిటితో కూడా వారి ఇల్లు ఎంత కళాత్మకంగా కనిపిస్తోందో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. అక్కడ రామ్ గారు ఉంటారు. రామ్ లక్ష్మణ్ గారు ట్విన్స్, కవలలు, మనందరికీ తెలిసిందే కదా. వారిద్దరిని మనం ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్ కి వచ్చాను. ఇక్కడ ఏమో రామ్ గారు ఉంటారు. రామ్ గారి ఇంటి ముందు కూడా చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. రకరకాల మొక్కలు నీట్ గా, ఎంతో క్లీన్ గా, చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. వాము మొక్క చూడండి, మనందరి ఇళ్లలో కూడా ఉంటుంది కదా వాము మొక్క. ఇక్కడ నుంచి ఇప్పుడు వారి ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవారైన బాబురావు గారి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు 3rd ఫ్లోర్ లో బాబురావు గారు ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములు 3 ఫ్లోర్స్ లో ఉంటారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన అన్నదమ్ములు ఎక్కడ చూసినా గానీ మొక్కలు, పచ్చదనం ఉండేలా చూసుకుంటారు. హైదరాబాద్ శివార్లలో 6 ఎకరాల్లో వీరికి ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ కూడా అనేక మొక్కలు, చెట్లు అన్ని పెంచుతూ ఉన్నారు. అయితే అక్కడ నేను ఒక విషయం గమనించాను, అక్కడ కూడా ఒక పెద్ద ఉయ్యాల ఉంటుంది. ఇగోండి, ఇక్కడ కూడా చూడండి చక్కగా ఉయ్యాల ఏర్పాటు చేశారు ఇంటి ముందు. ఇదిగోండి, ఇప్పుడు నేను లిఫ్ట్ లో 4th ఫ్లోర్ కి వచ్చాను. ఇది రామ్ లక్ష్మణ్ గారి జిమ్ అని చెప్పాలి. ఎందుకంటే స్టంట్ మాస్టర్స్ గా, ఫైట్ మాస్టర్స్ గా వారు ఎంతో మంది సినీ స్టార్స్ కి, చిరంజీవి లాంటి వారికే ఫైట్స్ చేసిన వాళ్ళు కదా. వాళ్ళ ఫైట్స్ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాం. వారు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో తెలిసిందే. ఫైట్ మాస్టర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఫైట్స్ సినిమాల్లో అంత బాగుంటాయి. ఇదంతా కూడా వాళ్ళ జిమ్ ఏరియా. అలాగే ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికి, ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి చక్కగా సోఫా సెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు చూసినప్పుడు ఒక 3-4 గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే కింద 3 ఫ్లోర్స్ లోనేమో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు కదా, ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ పర్సనల్ స్పేస్ ఉంటుంది. అలాగే అందరూ ఎప్పుడైనా కలవాలి అనుకుంటున్నప్పుడు రోజు మార్నింగ్ ఇక్కడ జిమ్ చేయడానికి
ఈ ఫ్లోర్ ని వాడుకుంటూ ఉంటారు. అలాగే బయట వాళ్ళు ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరైనా వచ్చినా గానీ, ఎప్పుడైనా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలన్నా గానీ ఇక్కడ చక్కగా రూమ్స్ కూడా ఉంటాయి. 5th ఫ్లోర్కి వెళ్దాం. ఎంత బాగుంటుందో చూపిస్తాను. 5th ఫ్లోర్ ఇదిగోండి. రామ్ లక్ష్మణ్ గారి హోమ్ టూర్ చేస్తూ నేను 5th ఫ్లోర్కి వచ్చాను. రామ్ లక్ష్మణ్ గారు ఎంత కష్టపడతారు, ఎంత మంచి మనసు గలవారు అనేది మనందరికీ తెలిసిందే. కానీ వారికి ఎంత సృజనాత్మకత ఉంది, వారిలో ఎంత కళాత్మకత ఉంటుంది, ప్రకృతి అంటే ఎంత ఇష్టము అనేది మనకి ఈ ఫ్లోర్ చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. నాకైతే ఇక్కడికి రాగానే 2 కళ్ళు ఆనందంతో అసలు నిండిపోయాయి, మెరిసిపోతూ ఉన్నాయి అనమాట నా కళ్ళు. చూసారా, ఇక్కడ ఒక మంచి ఏమంటారు హట్ సెటప్ చేశారు. ఒక రూమ్ లాగా ఉంది, అంత బ్యాంబో స్టిక్స్ తో. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూసారా, మహా అవతార్ బాబాజీ 4 దిక్కుల్లో కూడా 4 గొప్ప వ్యక్తుల ఫొటోస్ పెట్టారు. ఇక్కడ చూస్తే జీసస్ క్రైస్ట్, మధ్యలోనేమో గౌతమ బుద్ధుడి బోధనలు అంటే రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరికి కూడా ఎంతో ఇష్టం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి గారి ఫొటోస్. వీళ్ళిద్దరు కూడా రమణ మహర్షి గారి ఫాలోవర్స్. గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోవడానికి చైర్స్ కూడా ఎంత చక్కగా సెట్ చేశారో చూడండి. ఇంకా ఈ ఏరియా ఎంత బాగుంటుందో చూడండి, ఎంత గ్రీనరీ. ఇటువైపు నుంచి చూస్తే హైదరాబాద్, ఎంత రిచ్ హైదరాబాద్ ని మనం చూడొచ్చు. 5వ అంతస్తులో ఇంత గ్రీనరీ, ఎక్కడ చూసినా మళ్ళీ బ్యాంబూ స్టిక్స్ తోటి ఫర్నిచర్ లాంటివి ఏర్పాటు చేశారు. గ్రీనరీ ఉంటే మన మనసు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. పరిచయం అక్కర్లేని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు. వారు ఫైట్స్ కంపోజ్ చేసిన అఖండ 2, రాజా సాబ్, విశ్వంభర రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రామ్ లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడి వారి సినీ ప్రయాణం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. చెప్పండి. ముందుగా మీ ఇద్దట్లో ఎవరు రామో ఎవరు లక్ష్మణో చెప్పండి. రామ్ గారు, లక్ష్మణ్ గారు. అఖండ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, అద్రిపోతుంది. ఆ ట్రైలర్ లో అసలు త్రిశూలాన్ని వాడాలి ఆ ఫైట్ లో అనేది మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా త్రిశూలంతో పాటు మెషిన్ గన్స్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఆ థీమ్ ఏంటి, ఎవరి ఐడియా ఇది? త్రిశూలం అనేది బాలయ్య బాబు చేతులు థాట్స్ డైరెక్టర్ బోయపాటి గారిది. తిరగటం అనేది ఫైట్ లో వచ్చిన కంపోజింగ్స్ మాయి కలిసి అందరం కలిసి కట్టుకు చేసాం. దాని కంపోజిషన్ మా సన్ను చేసాడు, అది తిరిగేది. మీ అబ్బాయి తను కూడా ఇండస్ట్రీలో ఉన్నాడా? ఎస్, మాకు అసిస్టెంట్ గా సపోర్టింగ్ అప్డేట్ వర్షన్. అందుకే త్రిశూలాన్ని మెషిన్ గన్స్ ని కలిపేశాడు. నేను రీసెంట్ గా కూడా 2-3 నోటి నుంచి నేను విన్నాను, త్రిశూలంతో బాలయ్య బాబు తిప్పేస్తున్నాడు అని చెప్పి. నిజంగా అనుకోకుండా మళ్ళీ మిమ్మల్ని కలిసాను నేను. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అన్ని లాంగ్వేజ్ లో కూడా హైలైట్ అయింది అఖండ 2 టీజర్. పాన్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు కదా. తెలుగు ఇండస్ట్రీ పవర్ చూపించబోతున్నారు మీరు. మహానుభావులు రాజమౌళి గారు చూపించారు, మనం చూపించేది లేదు. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు అంటే ఎప్పుడు అంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు హిందీ వాళ్ళందరూ కూడా, బాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని ఆశగా. సుకుమార్ గారు పుష్ప 1, పుష్ప 2, సుకుమార్ గారు రేంజ్ లో వెళ్ళిపోతున్నాయి మన రేంజ్. తెలుగు ఇండస్ట్రీ, కళామ తల్లి బాగా తెలుగు ఇండస్ట్రీని ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హీరోస్ మాత్రం థ్యాంక్స్. అసలు బాలకృష్ణ గారి గెటప్ చాలా బాగుంది, అఘోరాగా. మళ్ళీ హిమగిరుల్లో కైలాసం లాంటి మొత్తానికి ఐస్ ఉన్న ప్రాంతంలో అంటే ఆ క్యారెక్టరేషన్ కి సూటబుల్ అయిన గొప్ప నటుడు బాలయ్య బాబు అని మనం గర్వంగా తెలుగు ఇండస్ట్రీ గౌరవం చెప్పుకోవచ్చు. అఖండ 2 లో ఫైట్స్ అన్ని మీరే కంపోజ్ చేశారా? అగ్ని కంపోజ్ చేసి. రామ్ గారు, మీరిద్దరు ఎక్సర్సైజ్ చేస్తారా, డిస్కస్ చేసుకుంటూ ఉంటారా ఏదైనా ఫైట్ కి సంబంధించి? ఇంట్లో హోమ్ థియేటర్ లో కొన్ని ఫైట్ చూస్తాం, థియేటర్ లో చూస్తాం. మా సన్ను మేము అంత డిస్కషన్ చేసుకుంటాం. ఈ ఫైట్ అలా చేసాం కాబట్టి ఈ ఫైట్ ఎలా చేయాలని రిహార్సల్ అవన్నీ ఉంటాయి. హోంవర్క్ చేయింది ఎలా ఉంటుంది. బాలకృష్ణ అంటేనే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫైటింగ్స్ ను కూడా డిఫరెంట్ గా ఉండాలి, ఎవరు చేయింది చెయ్యాలి అన్నట్టుగా. అఖండ 2 లో కూడా మీకు అలాంటివి ఏమైనా చెప్పారా బోయపాటి గారు? డిఫరెంట్ గా చేయండి సలహా ఇస్తారు కదా. అలా క్యారెక్టర్ తగ్గట్టుగా మొన్న జార్జీలు వచ్చాము 20 days. క్లైమాక్స్ అద్భుతంగా చేశారు. బాలకృష్ణ గారు ఏమన్నారు ఇప్పుడు ఇంతకీ టీజర్ లాంచ్ అయిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూసి? ప్రేమించే గొప్ప నటుడు అనమాట. ఆయన చూసుకొని జనం అందరూ వచ్చే క్లాప్ సీట్ చూసి ఆనందపడిపోతుంటారు ఆయన. అలాగే విశ్వంబర, రాజా సాబ్ విశేషాలు కూడా చెప్పండి. రాజా సాబ్ చేసాము, విశ్వంబరలో కొన్ని చేసాము, కొన్ని ఫైట్స్. చిరంజీవి గారు అంటే మనకి ఫైట్స్ గుర్తొస్తాయి, డాన్స్ గుర్తొస్తుంది. అలాగా ఆయన ఫస్ట్ సినిమా ఏంటి మీరు ఫైట్స్ కంపోజ్ చేసింది? ఖైదీ నెంబర్ 150.
ఫైట్ మాస్టర్గా మేము చేసాం. రీసెంట్ మూవీ. అక్కడ ఫైట్ మాస్టర్ అన్నయ్య ఈ మధ్యలో మేము వచ్చిన తర్వాత ఫైట్ రాజకీయంలోకి వెళ్ళి గ్యాప్ అయింది 5-6 సంవత్సరాలు 7 years. ఆ తర్వాత ఫస్ట్ మళ్ళీ వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా మాది అది. అంటే ఫస్ట్ లో అంతకు ముందు కూడా ఆయన ఎన్నో సినిమాలు చేశారు కదా. చేసాం కానీ అప్పుడు ఫైటర్గానే ఉన్నాం. ఫైటర్గా అన్నయ్య తోటి చేసాం గ్యాంగ్ లీడర్స్ అన్ని. ఫైట్ మాస్టర్గా ఇక్కడ నుంచి మీ కెరీర్ స్టార్ట్ చేసాం. ఎవ్వరికి సినిమా ఇండస్ట్రీలో దొరకని గొప్ప వరం కావచ్చు, అదృష్టం మీకు దొరికింది. ముఖ్యంగా కవలలుగా, ఫైటర్స్గా, ఫైట్ మాస్టర్స్గా ఇద్దరు కలిసి కనిపించడం మీ ఇద్దరికి ఏమనిపిస్తూ ఉంటుంది? దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సిన విషయం మనం మేము అనుకోవటం కదా గొప్పతనం. మరి ఇద్దరికి వేరువేరుగా రెమ్యునరేషన్ ఇస్తారా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మేము బట్టల షాపులు అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. ఒకరికి ఇస్తే ఒకరికి మేము ఫ్రీ. డబ్బులు చూసుకోకూడదు, మనకి మంచి అవకాశం వచ్చింది ఇది చాలు అని అనుకుంటారా? జస్ట్ వర్క్ ఇంపార్టెంట్, అంత నెక్స్ట్ మనీ. ఎప్పుడైనా ఒక్కరే స్క్రీన్ మీద కనిపించిన సందర్భం ఉందా? యాక్చువల్ ఇద్దరం ఉంటాం, ఒకళ్ళు కనిపించేది పెద్దగా ఉండదు. ఏమో కొన్ని సినిమాల్లో మీరు ఇద్దరు కలిసే చేశారు కదా ఫైటర్స్ గా, చాలా సినిమాల్లో కనిపించారు మీరు. ఫైటర్స్ గా కొన్ని యాక్ట్ చేసాం, 4 సినిమాలు హీరోలుగా చిన్న సినిమాలు చేసాం. ఎందుకంటే ఫైట్ మాస్టర్స్ అంటే నార్మల్ గా ఎప్పుడు తెర వెనకే ఉంటారు. మీరు కంపోజ్ చేసే ఫైట్స్ మాత్రమే హీరోల రూపంలో మాకు కనిపిస్తా ఉంటాయి. కానీ చాలా సినిమాల్లో ఫైట్ మాస్టర్స్ ని ఫైటర్స్ గా మీ ఇద్దరిని చూసే అవకాశం తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకి దక్కింది. ఒకటిగా ఉండమని చూస్ చేసుకున్నారు. రజనీకాంత్ కూడా సోలో ఫైట్ చేసాము, కొంతమంది తోటి విజయకాంత్ తోటి తమిళ్లో ఎక్కువ చేసాము. తర్వాత మేము యాక్ట్ చేసాం కొన్ని సినిమాల్లో. మీ డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇద్దరు భలే మ్యాచింగ్ వేసుకుంటారు. ఏంటి రీజన్? రీజన్ ఏమి లేదు, సంథింగ్ అట్రాక్షన్ ఉండాలని నార్మల్ డ్రెస్ చేసుకొని ఇద్దరు వేసుకున్నప్పుడు ఒక ఐడెంటిఫై లుక్ పడుతుంది అనమాట. డబుల్ ఇంపాక్ట్ అంటారు కదా. మీ దగ్గర అసలు ఇలాంటి హ్యాట్స్ ఎన్ని ఉన్నాయి? చాలా చూసాను నేను. మన చైనా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాం, ఇక్కడ ఊరు వెళ్ళినప్పుడు ఇతర దేశం వెళ్ళినప్పుడు ఏం చూడ ముందు క్యాప్లే చూస్తాం. అలాగా? ఎందుకని ఈ హ్యాట్స్ తో మీకు ఇంత అనుబంధం? మా గురుగారు పెట్టుకుంటారు, రాజు మాస్టర్ పెట్టుకునేవాళ్ళు, ఆయన జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ అట్లా ఆయన గురుగారు జ్ఞాపకార్థంగా ఆయన ఉంటే ఆ క్యాప్ ఉంటే ఆయన మాలో ఉండట ఫీల్. చూసారా, అందరేమో ఏదో స్టైల్ గా పెట్టుకుంటున్నారు, ప్రిన్స్ కాబట్టి ఇప్పుడు అర్థమైంది మీకు. అందుకే నేను అడిగాను, ఎందుకంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాం కాబట్టి మేము ప్రత్యేకంగా దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. పెట్టుకుంటే మా గురుగారు మా హ్యాడ్ పైన ఉండట్టు మా ఫీల్ వస్తుంది. సినీ ప్రపంచానికి ఎలుగుని చూపించిన మా గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, ఆయన జ్ఞాపకార్థంగా, ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా స్టెంట్ రాఘవలు, స్టెంట్ రాజు మాస్టర్. ఆయన పరిచయం చేయకపోతే ఊర్లో గేదెలు మేకలు కాసుకునే వాళ్ళమే, పొలాల్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఏం చేస్తుండేవారు మీరు? ఎక్కడ పుట్టారు? అసలు మీరు ఫైటర్స్ గా మీ ప్రయాణం ఎలా మొదలైంది? అదే ఊర్లో మేము కరసాధన బండ్లు లేపుకుంటూ ఎగసాయం చేసుకుంటూ ఏదో బయటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో మా నాన్నగారు మా అమ్మగారికి వచ్చిన ఆలోచన ప్రకారం, ఇంక వేరే చదువు లేదు కాబట్టి, సినిమా కళామ తల్లి చదువు క్యాస్ట్ అడగదు కాబట్టి, ఏ ఊరిని అడగదు కాబట్టి, అలాగే ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఊరు వచ్చేవాళ్ళు, అక్కడ కోడిపందాలకి వచ్చేవాళ్ళు. అట్లా మా నాన్న ద్వారా ఫ్రెండ్, ఆయన ద్వారాకి వెళ్ళి చెన్నైలో ఆయన ద్వారా అడుగుపెట్టి ఈరోజు ఈ క్యాప్లో ఆయన స్టెంట్ రాఘవలో ఒక క్యాప్, స్టెంట్ రాజు మాస్టర్ ఒక క్యాప్లోనే మీ మాస్టర్స్ ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ ఫైట్ మాస్టర్ కీలుపురం అనే సినిమాకి ఫస్ట్ మాస్టర్ స్టెంట్ రాఘవలని, రాజు మాస్టర్ గారి ఫాదరు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన మేము ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఆయన దీవించి మా ఇద్దరు నెత్తి మీద చేపెట్టి, ఆయన మీరు పెద్దవాళ్ళ అవతారం దీవించాడు. ఆ దీవెన ఆశీర్వాదంగా క్యాబులు పెట్టుకున్నాం. రామ్ లక్ష్మణ్ గారు, ఫైటర్స్గా మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? రోజుకు 150 రూపాయలు. 150 రూపాయలు ఫైటర్గా, రోజుకి 30 రూపాయలు బేట, 30 రూపాయలు, 15 రూపాయలు బేట. అలాగా ఫస్ట్ మేము ఊర్లో ఉండగా ₹1 కూలి కాడ నుంచి స్టార్ట్ చేసిన లైఫ్ 300 రూపాయలు కూలికి ఎదిగాం చెన్నై వెళ్ళి. 300 రూపాయల కూలీ నుంచి ఇప్పుడు ఎంత తీసుకునే వరకు వచ్చింది మీ ప్రయాణం? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నామని మాకు తెలియదు, మా మేనేజర్ గాను మా ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది. ఈ మధ్య అసలు తీసుకునే లిమిటేషన్స్ ఆపి, ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకుంటున్నాం, ఇంత అమౌంట్ కంపెనీ మా మేనేజర్ ఇంత అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు దాని మీద ఈయనక కంపెనీలో ఒక మనసు వేరే టైప్గా, ఇచ్చిన దానిలో మర్యాదగా ఉంటుందని అప్పుడు మా మేనేజర్ చెప్పాము, ఎంత ఇస్తున్నారు ఎంత ఇవ్వట్లేదు అనేది మాకు చెప్పొద్దు, మేము అన్నింటిని సమానంగా చూసి పని చేయడానికి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు రికమెండేషన్ ఏంటి తెలియదు, కొత్తగా వచ్చిన డబ్బులు పెద్దగా తెలియదు, డబ్బులు మీద పెద్ద ఫోకస్ చేయం తల్లి, పని మీద చేస్తే డబ్బులు అయ్యే వస్తాయి అనేది కంటెంట్ మాలో ఉంది. ఫైటర్స్గా, ఫైట్ మాస్టర్స్గా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి మీరు వర్క్ చేశారు? అంటే ఇన్ని లెక్క పెట్టుకోలేక 300 సినిమాలు ఉండొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, పంజాబీ చేసాము, ఒరిస్సా. చాలా మంది హీరోస్ కి మీరు ఫైట్స్ కంపోజ్ చేశారు. హీరోయిన్స్ ఎవరికైనా చేశారా? హీరోయిన్ ఫస్ట్ అనుష్క గారి సూపర్ అనే సినిమాలో
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, నాగార్జున గారి కాంబినేషన్లో. అమ్మాయి కొత్తగా వస్తుంది, అమ్మాయి కొద్దిగా యాక్షన్ ఉంది, ఆయనతో నేర్పం ఉంటే కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాం, ఫైట్ చేసాం, చాలా సంతోషపడ్డాం. వచ్చిన తర్వాత అరుదంత రేంజ్లోకి ఎదిగిపోయింది ఆమె. ఎక్కడ చూసినా గౌరవంగా మాట్లాడుతున్నాం, ప్రేమగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తులకి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం, అలాగే ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవడం అనే దాంట్లో విఫలమవుతూ ఉంటారు. మరి మీరు మీకు వచ్చిన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకున్నారు? కొత్త వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు మీరు? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే పాలు ఇచ్చే గేదె లాంటిది. పాలు ఇచ్చినప్పుడు మేత వేస్తారు, అన్ని చక్రంగా అన్ని మర్యాద చూస్తారు అనమాట. పాలు ఇయ్యలేదు అనుకోండి, ఎక్కడో మర్యాద తగ్గిపోద్ది. అట్లే సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు, టెక్నీషియన్ చాలా మంది కూడా పేరు వచ్చినప్పుడే 10 రూపాయలు సేఫ్టీ చేసుకొని ఇళ్ళు కానీ ఆస్తులు కానీ కొనుక్కుంటే కొంచెం సేఫ్టీగా ఉంటారు తప్ప, ఇది నిరంతరమైన జాబ్ కాదు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు, అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పెన్షన్ వస్తుంది అంటానికి లేదనమాట. మన క్రేజ్ పోయిందంటే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ ఎవరు పలకరించరు. ఆ పేరు ప్రతిష్టలు ఉండగానే 10 రూపాయలు డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది మాకు తెలిసిన అనుభవం. మహానుభావుడు, గొప్ప నటుడు శోభన్ బాబు గారు ఇచ్చిన, ఇండస్ట్రీకి ఇచ్చిన గొప్ప వరం అనమాట. భూమి అనేది చాలా రేరు, ఇవాళ కొంటే రేపటికి 10 అవుద్ది అని ఆయన డైలాగ్స్ మేము అప్పుడు వింటుండేవాడిని. ఆయన మురళీమోహన్ గారు. అలాగే మాకు వచ్చిన డబ్బులు కొంచెం మేము సేఫ్టీగానే పొలాలు ఎక్కువగా కొనేసుకున్నాం. పొలాలు. రామ్ లక్ష్మణ్ గారు, మీ ఇల్లు చాలా బాగుందండి. హోమ్ టూర్ చేస్తూ వచ్చాను నేను, చాలా మంచిగా అనిపించింది. సహజంగా ఒక ఇల్లు, అపార్ట్మెంట్ కట్టేసుకుందాం, రెంట్స్కి ఇచ్చుకుందాం అనుకుంటారు, కానీ మీరేమో 3 అన్నదమ్ములు కలిసే ఉంటున్నారు, అమ్మని కూడా చక్కగా మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే చాలా మంది ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, కానీ మీరు 3 చక్కగా కలిసి ఉంటున్నారు. 4 రోజులు ఉండిపోయి నాటకంలో ఇడుబాట్లు ఎందుకని? మీకు ఈ ఇంటి స్థలం కొన్న రోజు గుర్తుందా? దీన్ని ఎందుకు కొన్నారో గుర్తుందా? లేదు, మాకేంటంటే రెంట్లు ఇస్తున్నప్పుడు సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి అనే ఒక ఐడియా వచ్చింది అనమాట. అది సినిమా ఇండస్ట్రీ దగ్గరగా ఉండాలి, ఇంకా మనం వచ్చి వెళ్ళటానికి, ఫైటర్స్ పోవడానికి రావడానికి కానీ అనేది ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవడం జరిగిందనమాట. గుర్తులేదు. ఇప్పుడు చాలా మంది కూడా ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు తప్ప ఇలా ఉమ్మడి కుటుంబాలు అంటే ఇష్టపడట్లేదు. ఏమైనా చెప్తారా మీరు? అంటే ఎవరి వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు అది, అయినా సరే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ప్రయోజనాలు, సంతోషం ఏంటి? ఒకళ్ళకి ఏదో కొంచెం బాగలేదన్నా కానీ, మన కరోనా వచ్చింది, ఒకరికి బాగలేదన్నా కానీ పక్కన వాళ్ళు ఉండారు, మా తమ్ముడు ఉంటాడు, మా అన్న ఉన్నాడే, నాకేం ప్రాబ్లం లేదని ఒక రిలాక్స్ అనేది ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నేను మిస్ అయితే నా ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు, నేను చాలా మంది ఫీల్ అవుతుంటారు తెలిసి. హ్యాపీగా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదనమాట. చిన్న ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆదుకోవాలంటే సపోర్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులు అంటే కలిసి ఉంటామని కొన్ని కష్టంగానే ఉంటుంది, కొంచెం ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కదా సుఖం ఉండేది. ఎండలో తిరిగితేనే కదా చెట్టు నీడ ఆలోచన తెలిసేది. అందుకని ఏంటంటే కలిసి ఉంటే కలిసి సుఖం అని పెద్దలు చెప్పారు కదా. అందుకని మేము పెద్దగా ఈ ఫ్యామిలీ ఇట్లా వచ్చి షూటింగ్లు చేస్తూ, ధ్యానం చేస్తూ, మెడిటేషన్ చేస్తూ వాళ్ళంతా కలిసికట్టుగా మమ్మల్ని పెద్ద పట్టించుకోరు అనమాట. వాళ్ళు అది చాలా హ్యాపీ కదా మాకు. ఈ రూమ్ లో ఉన్న ఫొటోస్ అన్ని మీ జీవితాలని కళ్ళకు కడుతూ ఉన్నాయి. మీరు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కొచ్చారో, సక్సెస్ ని ఎలా అందుకున్నారు అనేది ఫొటోస్ అన్ని చెబుతూ ఉన్నాయి. ఒకసారి కొన్ని ఫొటోస్ గురించి మీ మాటల్లో వినాలని ఉంది, చూద్దామా? లక్ష్మణ్ గారు, మీరిద్దరు హీరోలుగా 4 సినిమాలు చేశారు. ఆ సినిమాల వివరాలు చెప్పండి. సార్ గారి డైరెక్షన్ లో 2 సినిమాలు చేశాం. ఓకే. యాక్షన్ నెంబర్ 1 ఖైదీ బ్రదర్స్ లో ఉదయ్ భాను గారు హీరోయిన్ గా చేసింది. 3 సినిమా పశ్చిమ సవాల్, తర్వాత 4వ సినిమా సంగవే చేసింది, సంగవే సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా. ఉగ్రసింహాలని బిఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో చేసాం. మొత్తం 5 సినిమాలు చేశారు. ఓకే. ఒక సినిమాలో ఉదయ్ భాన్ ఎత్తుకొని ఫైట్ చేసే సీన్ ఉంటుంది, ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంది ఖైదీ బ్రదర్స్ లో. ఖైదీ బ్రదర్స్ అది. ఓకే. హీరోలుగా ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైట్ మాస్టర్స్ గా వెనక్కి ఎలా వచ్చారు? వెనకాడడం అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ మనుషులు ఇబ్బంది పెట్టకూడదు, మన ముఖాలు చూడలేకపోతున్నారని మేము నిర్ణయించుకున్నాం. మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకుంటే చాలా ఈజీ అమ్మా, మన తప్పులు మనం తెలుసుకుంటే చాలా ఈజీ. ఓహో మన స్టేజ్ అది కాదు, మన స్టేజ్ ఫైట్ మాస్టర్ అన్న సంగతి గుర్తించింది. 4 సినిమాలు చేసిన గుర్తొచ్చింది. అంటే అసలు మిమ్మల్ని హీరోలుగా చూపించాలి, హీరోలుగా మీరు హీరో మెటీరియల్ అని మిమ్మల్ని గుర్తించింది ఎవరు? తమిళ్లో ఉన్నప్పుడు భాగ్యరాజ్ గారు, వీళ్ళంతా పార్థిప్ అంతా వాళ్ళు స్టోరీ రాసుకొని సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. అట్లా వాళ్ళని చూసి ఇంప్రెస్గా మేము ఏంటంటే ఒక స్టోరీ కలియుగ రామలక్ష్మణ్ ఫస్ట్ స్టోరీ రాసాం. రాసి దానికోసం కుదరలేదు. తర్వాత నెక్స్ట్ యాక్షన్ నెంబర్ 1 అని
స్టోరీ స్టేషన్ జరిగింది అనమాట. ఇద్దరు ట్విన్స్ మీద ఉంటుంది. ఆ తర్వాత దాని యాక్షన్ తర్వాత ఖైదీ బ్రదర్స్, తర్వాత సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు, తర్వాత ఉగ్రసింహాలు, బస్తీ మే సవాల్, ఒక్కడే కానీ ఇద్దరు ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాము. ఆ తర్వాత రజనీకాంత్ గారితో సోలో ఫైట్ చేశాము. అన్నయ్యతోటి ఫైటర్స్గా చాలా సినిమాలు ఫైటర్గా చేశాము. అందరితోటి ఫైటర్స్గా చాలా అందరు హీరోలతోటి తమిళ్, మలయాళం, మోహన్ లాల్, మమ్ముట్టి, తర్వాత కన్నడ అందరితోటి చేసాం అనమాట. హిందీలో గోయిందు అందరితోటి ఫైట్లు చేసాం అనమాట. సినిమా ఇండస్ట్రీలో తమిళ్, తెలుగు, మలయాళం అన్ని లాంగ్వేజ్ ఫుడ్ ఉంది ఈ భాగంలో. 85 నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. 40 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఫైటర్స్ గా మొదలయ్యారు, ఫైట్ మాస్టర్స్ అయ్యారు, హీరోలు అయ్యారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ ఫైట్ మాస్టర్స్ గా నిలబడ్డారు. ఎలా ఇదంతా సాధ్యమైంది? ఉరుకు నమ్ముకొని మన కొత్త అప్డేట్ వర్షన్గా మనం మారిపోయి ఎమోషనల్స్ డైరెక్టర్లకు ఫేవర్గా మనం వర్క్ చేస్తుంటే మనం ఏ రోజైనా పని ఉంటుంది అనేది. రామ్ లక్ష్మణ్ గారు అంత పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తూ ఉంటారు, మీరు ఎలా ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫిట్నెస్ అంటే ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు రాబోతుంది. ఫిట్నెస్ పుట్టిన కాడి నుంచి మరణించేదాకా మనతోడు వచ్చేది ఓన్లీ దేహం, పేరు ప్రతిష్టలు రావు. అందుకని ఈ దేహానికి కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి తల్లి. అందుకని మేము చాలా ఆహార నియమాలు కానీ ఈ చెడు వ్యసనాలు కొంచెం దూరంగా, డ్రింక్స్, స్మోకింగ్స్, పాన్ బరాక్ లాంటి టీ కాఫీలు కూడా తాగమన్నమాట. అన్ని సిరిధాన్యాలు, మధ్యాహ్నం రైస్ అది తీసుకుంటాము, ఒక పూట భోజనం తీసుకుంటాం, తక్కువ ఆహారం తీసుకుంటాం, ఎక్కువ పని చేస్తాం. మొత్తం మీద మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి, రివార్డులు, పురస్కారాలు, సత్కారాలు ఎన్నో అందుకున్నారు. ఇక వాటిలో నంది అవార్డుల గురించి మనం స్పెషల్ గా ఫస్ట్ మాకు ఆర్య సినిమాకి నంది అవార్డు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా నంది అవార్డు ఫస్ట్ చేతులు అనుకున్నాము. ఏది ఆ నంది? ఈ అన్ని నందిల్లో ఒక నంది, ఏదో ఒక నంది. అంటే సినిమా టైటిల్స్ రాసున్నాయి ఇక్కడ. ఇది డి సినిమా. డీకి నేనింతే, రైడు, ఆంధ్రుడు సినిమా అలాంటివి వచ్చింది అనమాట. నార్మల్ గా ఎవరికైనా నంది అవార్డు ఇవ్వాలంటే ఒక్కటి ఇస్తే సరిపోద్ది, ఇద్దరికి ఇవ్వాలి, 2 ఇచ్చేవాళ్ళు. చూసారా, ఏవి చూసినా గానీ నందులు జంటగానే కనిపిస్తున్నాయి, జోడు నందులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఆర్య సినిమా ఇది ఢీ సినిమాకి వచ్చిన నంది, ఇదేమో ఆంధ్రుడు సినిమా. ఇది కనిపించట్లేదు ఇంకిక్కడ నాకు. రైడ్ సినిమా చూసారా, రామ్ లక్ష్మణ్ గారు సాధించిన నందులు ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఇద్దరికి కలిపి నంది అవార్డ్స్ ఇచ్చారు. మేము జిమ్ పెట్టినప్పుడు 6 ప్యాక్ మేము ఎందుకు చేయకూడదని చెప్పి మాకు జిమ్ కోచ్ 6 మంత్ ఇచ్చాడు. 4 మంత్లో 6 ప్యాక్ చేసి మా జిమ్లో పెట్టాం అనమాట. 48-50 ఏజీలు చేసాం అనమాట. 48-50 ఇయర్స్ ఏజ్ లో 6 ప్యాక్ సాధించారు మీ జిమ్ ట్రైనర్ చెప్పిన టిప్స్ తోటి. మనం ఏదైనా చేయొచ్చు అని, ఎందుకంటే మనిషి మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానిలో మాకు చాలా పట్టుదల అనమాట. ఏమైనా చేయొచ్చు తల్లి మనుషులు. అందుకని యువత కూడా చెప్పేది ఏంటంటే, మనిషి మనం అనుకునే విజన్స్ కరెక్ట్గా ఉండి విజన్ తగ్గట్టుగా మన ఖుషి పక్కగా ఉంటే ఏమైనా సాధించవచ్చు. యువతకు కూడా చెప్పే సెక్షన్ ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని తీసుకొస్తున్నారా సినిమాల్లోకి? నెక్స్ట్ మా సన్ను వస్తున్నాడు, అప్డేట్ వర్షన్, తొందరలో పరిచయం చేస్తాం, ఫైట్ మాస్టర్ చేస్తాం. మీరు ఒక పక్కా పల్లెటూరు నుంచి వచ్చారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు, పెద్దగా చదువు కూడా లేదు. అలాంటిది ఈ సినిమాల కోసమని అనేక దేశాలకి తిరిగి వచ్చారు. ఎలా ఉంది మీకు ఆ జర్నీ? అద్భుతం అనమాట. ఎన్ని తిరుగుంటాం, చాలా కంట్రీస్, చాలా తిరిగాం కంట్రీస్. ఇప్పుడు మొన్నగా జార్జియా వెళ్ళి వచ్చాము, చైనా వియట్నాం వెళ్ళి వచ్చాము. తిరుగుతుంటే అనుభవం అనమాట. ఏంటంటే మనం ఊహించినది భగవంతుడు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేది తెలుస్తుంటుంది తల్లి. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఒక ఫోటో చూడగానే ఆగిపోయి ఆ రోజు ఏదైనా గుర్తొచ్చేది ఉందా మీకు? ఉండే జ్ఞాపకార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటే కన్నా ఉంటుంది. అన్నయ్యతో చేసినప్పుడు కానీ, రజనీకాంత్ గారితో చేసినప్పుడు, బాలబాబుతో చేసినప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు, వెంకటేష్ బాబు, నాగార్జున గారు వీళ్ళతో వాళ్ళతోటి వర్క్ చేస్తున్నప్పుడు, సినిమాలు మేము ఊర్లో ఉండేవాళ్ళది, సినిమాలు చూసిన వాళ్ళు వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు తెలియని అనుభూతి, ఆనందం మనసులో కలుగుతూ ఉంటుంది. బంగారు తల్లి. ఒక సినిమా అయిపోయిన తర్వాత సహజంగా వాళ్ళతో మనకి అనుబంధం అనేది, జర్నీ, ప్రయాణం అనేది ఆగిపోతుంది కదా. కానీ మీరు మళ్ళీ వీళ్ళందరితోటి సినిమా స్టార్స్, హీరోలతో నడుస్తూనే ఉంటుందా మీ పరిచయం, రిలేషన్? నడుస్తూనే ఉంటుంది. అందరితోటి మేము ప్రేమగా ఉంటాం. అందరని చాలా పలకరిస్తారు, చాలా
పవన్ కళ్యాణ్ గారు అందరూ చాలా అద్భుతంగా ప్రేమగా బాగుంది. అందరూ బాగుంటుంది. మొత్తానికి అఖండ 2 ట్రైలర్ తో మళ్ళీ మీరు ఫామ్ లోకి వచ్చారు. అలాగే అఖండ 2 అద్భుతమైన విజయాన్ని సాధించబోతోందని మా అందరికీ అర్థమవుతుంది. రాజాసాబు, విశ్వంబరతో మీరు మరింత ఉన్నత స్థానాలకి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.